ఈరోజు అయితే పొద్దునే మా కోవిడ్ ముసలైన ఏటీఎం కార్డు కారిపించాలి చేతిలో పెట్టి కూరగాయల మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకున్నామని చెప్పిండు. ఒక పక్కన చూస్తే క్లైమేట్ మామూలుగా లేదు, కూల్ గా అయితే ఉంది. అండ్ అందులో ఒక పక్కన వాన చినుకులు పడుతున్నాయి. మనకైతే 3 days నుంచి అసలు డ్యూటీ లేదు. ఈ రోజు అయితే పడ్డది డ్యూటీ. ఇంకా కార్ స్టార్ట్ చేసుకుని సందు దొరికింది లేనేసి జాబ్రియాకి వెళ్ళిపోతున్నా. ఈ మాట ఎందుకంటున్నారంటే డ్యూటీ లేక బోర్ కొడుతుంది నాకైతే కోవిడ్ లో. ఏం చేద్దాం చెప్పండి, అందరి ఇల్లు లాగా మా కోవిడ్ అయితే ఉండదు. మా కోవిడ్ లో పనులు అయితే అసలు అని చెప్పరు. ఎప్పుడో ఒకసారి అది ఇలా రేర్ గా ఒకేసారి అయితే చెప్పేస్తారు అన్ని. ప్రెసెంట్ అయితే సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చి మా కోవిడ్ ముసలానికి ఏమేం కావాలో అవన్నీ అయితే తీసేసుకున్నా ఇక్కడ. దాని తర్వాత పక్కన నేను కూరగాయల మార్కెట్ దగ్గరికి వచ్చి మా కోవిడ్ ముసలానికి ఏమేం కావాలో అవన్నీ వీడియో కాల్ చెప్తా ఉంటే తీసేసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 2 కలింద్ర పనులు తీసుకున్నామని చెప్పిండు. మంచివి అందుకని తూకంగా వేపిసి చేస్తున్నా ఒకటి. మీరే చూడండి కోవిడ్ లో వాటర్ మిలన్ ఎంత ప్రైస్ ఉందో ఒక్కొక్కటి. మీరైతే షాక్ అవుతారు దీని ప్రైస్ తెలిస్తే కనుక. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇవన్నీ అయితే తీసేసుకున్నా. ఈ కలింద్ర పండు చూడండి దగ్గర 3 దినార్ల 700 FLs అయితే ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 1000 రూపాయల పైన అనమాట. రెండు అంతే అనమాట. 2000 రూపాయలు పడ్డాయి 2 కలింద్ర పనులు. కువైట్ లో 2 కలింద్ర పనులకి 2000 రూపాయలు అయితే పెట్టినాం మన ఇండియన్ రూపీస్ లో. ఇదే మన ఇండియా అంటే కనుక 2000 రూపాయలకి 20 కాయలు వస్తాయేమో. ఏమంటారు అంతేనా? మీ ఊర్లో 2000 రూపాయలకి ఎన్ని కలింద్ర పనులు ఇస్తారో తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం. అండ్ అలానే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, ఇంకా తర్వాత అక్కడ నుంచి అన్ని తీసేసుకుని మా ఇంటి దగ్గరికి వచ్చి మా కోవిడ్ ఇంట్లో అన్ని లోపలైతే పెట్టేసిన ఒకటి. ఇలానే ఉంటది మన డ్యూటీ అయితే వారంలో ఒకసారి. ఇంతకు మించి నాకైతే డ్యూటీలు పెద్దగా కూడా పడవు. ఇలాగైతే ఉంటది కోవిడ్ లో నా వర్క్.